హైదరాబాద్లో ఒక హిందూ ఆటో డ్రైవర్కి సంబంధించిన ఒక విషయం అతి పెద్ద రాద్ధాంతంగా మారింది. ప్రస్తుతానికి అదో పెద్ద ఇష్యూగా మారింది. అతడు చేసిన తప్పేంటి, హిందూ ఆటో డ్రైవర్ అని ఎందుకు పర్టికులర్గా మాట్లాడాల్సి వచ్చింది, అసలు అతడు ఎవరు ఏంటి అంటే, అతడు వనపర్తికి సంబంధించిన భరత్ అనే వ్యక్తి. హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 10th క్లాస్ వరకు చదివాడు. అతడు ఒకవైపు తన ప్రయాణాన్ని ఆటో మీద, అంటే తన జీవనాన్ని, తన కడుపు నింపుకోవడానికి ఆటోను ఎలా అయితే ఉపయోగించుకుంటున్నాడో, తన ధర్మాన్ని, తన గుండెల నిండా ఉన్న హిందుత్వాన్ని, భారతదేశం మీద తనకున్న ప్రేమని చూపించుకోవడానికి తన ఆటో మీదే, ఏ ఆటో అయితే తన కడుపు నింపుతుందో ఆ ఆటో మీదే తన ధర్మానికి సంబంధించి ఒక కొటేషన్ పెట్టాడు. ఆ కొటేషన్ ఏంటి అంటే, ఎవ్రీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఇది రాశాడు అతడు. అంటే ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మతం మారిన వాళ్ళు, నీ మతాన్ని నువ్వు మార్చుకున్నావు అంటే నీ ఫాదర్ని నువ్వు మార్చుకున్నట్టే. ఇదే అతడు రాశాడు. నిజానికి మొత్తం 150 కోట్ల మంది భారతీయులు ఉన్న ఈ భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్న ఈ దేశంలో ఒకే ఒక్కడు ఒక ఆటో మీద తన భావజాలాన్ని, తన గుండెల్లో ఉన్న ఈ పదాన్ని రాసుకున్నాడు. ఇది పెద్ద నేరం అయిపోయింది ప్రస్తుతానికి. హైదరాబాద్లో ఒక ఎస్ఐ దీని మీద సీరియస్ అయ్యాడు. ఇది చూసిన కొంతమంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అతన్ని అడ్డుకొని ఆటోని ఆపి అతని మీద దాడికి దిగారు. అది నువ్వు తీస్తావా లేదా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసు ఎస్ఐ కూడా ఇతని నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. నువ్వు వస్తున్నావా లేదా డిమాండ్ చేశాడు. ఈ ఎస్ఐ అంటారు హైదరాబాద్లో ఇలాంటి నడవ్వ అంటాడు. అసలు ఏం జరిగింది, ఆటో డ్రైవర్ ఏం రాసుకున్నాడు ఒకసారి చూడండి. నేను అతను ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్న కాదు కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ ఉన్నా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? ఆటో వెనకాల ఏం రాసినావు, ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది అట్లా? నీకు హైదరాబాద్ లో నా బండి అట్లా అవన్నీ రాయడం తెలియదా? అంటే ఇప్పుడు 10 బండి మీద రాస్తుంది కదా సార్. రాసుకుంది ఎవరు నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అంటే వేరే ఉంటాయి. అది తెలుసుకున్నాడు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకురా, అతను తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటోనా? అదే కంప్లైంట్ ఇచ్చిన సార్. నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, లేకపోతే మేము మమ్మల్ని రమ్మంటావా? నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం మాట రాసుకోకూడదు. నువ్వు ఓకే చేసిన రాసుకో, నో ప్రాబ్లం. ఎనీ వన్ బాన్ అంత ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకుంటారు. మీనింగ్ అది ఎట్లుంటుంది అంటే పక్క వాళ్ళ మన వాళ్ళు దెబ్బతింటుంటారు, అలా రాసుకోకూడదు, అది అలా ఉండకూడదు. ఓకే నీకు ఓకే నేను అర్థం కానీ సరే కేసు కట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ వనపడుతున్నావు కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా నడుస్తూ హైదరాబాద్ ఎక్కువ మాట్లాడు. ఇది ఈ విధంగా ఉందన్నమాట. పోలీసు కూడా ఆఖరికి నువ్వు ఎలా రాస్తావు, హైదరాబాద్లో ఇలాంటివి రాయకూడదు అని మాట్లాడుతున్న పోలీస్కి ఇదే హైదరాబాదులో మసీదుల్లో పొద్దున్నే మైకుల్లో ఏమొస్తుంది, అల్లా ఒక్కడే దేవుడు, ఈ ప్రపంచానికి అల్లా ఒక్కడే దేవుడు అనేది కదా వాళ్ళ మతం చెబుతూ ఆ మైకుల్లో ఇస్తుంది. మరి ఇదే హైదరాబాద్లో ఇది ఎలా నడుస్తుంది? ఇది ఎవరైనా అడిగారా ఈ రోజు వరకు? ఎందుకు అడగలేదు? వాళ్ళ మతంలో, వాళ్ళ మత గ్రంథంలో, వాళ్ళ విశ్వాసంలో అది ఉంది. అల్లా ఒక్కడే దేవుడు, అల్లాని మాత్రమే నమ్మాలి, ఈ ప్రపంచంలో అల్లా మాత్రమే దేవుడు అనేది ఉంటుంది. అదే అల్లాహో అక్బర్ అల్లా అనేది తీసుకొని ఆ విధంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. దాన్ని ఎవరైనా అడ్డుకున్నారా? అది వినబడొద్దు మా చెవులకి, ఆయనే దేవుడు ఏంటి అని ప్రతి మసీద్ దగ్గరికి వెళ్ళి గొడవలు పడ్డారా? పడలేదు. ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం అని వాళ్ళు నమ్మారు. మరి ఇతడు ఒక హిందువు అవడం వలన మరి ఇతడి మత విశ్వాసాన్ని, ఇతడి నమ్మకాన్ని, ఇతని భావజాలాన్ని తన సొంత ఆటో మీద కూడా రాసుకోకూడదు, తన ఇంటి మీద కూడా రాసుకోకూడదు, తన ఒంటి మీద పచ్చబొట్టు కూడా వేసుకోకూడదు. ఇదా చెబుతోంది చట్టం? రాజ్యాంగాలు ఇవా చెబుతోంది? లా అండ్ ఆర్డర్ ఇది చెబుతోందా? కేవలం హిందువులకి మాత్రమే భావస్వేచ్ఛ లేకుండా చేయాలి, హిందువులను మాత్రమే తొక్కి అణిచిపట్టాలి, వాళ్ళని మాత్రమే కుళ్ళ పొడవాలి, వాళ్ళని మాత్రమే కత్తులతో ఈ హిందూ మతాన్ని పొడవాలి అని ఈ రాజ్యాంగాల్లో, ఈ లా అండ్ ఆర్డర్లో రాసి పెట్టారా? ఎందుకు వీళ్ళు మాట్లాడకూడదు? ఇన్ని రకాలుగా, ఇన్నేళ్ల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఇదే హిందువుల మీద దాడులు జరుగుతుంటే 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఒక్కరు కూడా తమ స్వేచ్ఛగా ఉండకూడదు. 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఒక్కడు రాసినందుకే ఈ విధంగా పిలిచి మరీ తంతున్నారే, పిలిచి మరీ కేసులు పెడుతున్నారే, పిలిచి మరీ అజమాయిస్తున్నారే, చీల్చి చెండాడుతున్నారే. మరి ఒకవేళ మైనారిటీలుగా మారిపోతే ఇదే భారతదేశంలో, ఇదే హిందువులు మైనారిటీగా మారిపోతే బతుకుతారా?
బతకనిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఏ మెజారిటీ ఆఫ్ ద రిలీజియన్ ఉన్నప్పుడు వాళ్ళు మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండకూడదా? వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఉండాలా? వీళ్ళకి తగ్గట్టుగా మెజారిటీ వాళ్ళు ఉండాలా? చెప్పండి. అసలు మైనారిటీలను బట్టి మెజారిటీ వర్గం ఉండాలా? మెజారిటీలను బట్టి మైనారిటీ వర్గం ఉండాలా? ఇన్నేళ్ల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భావజాలాన్ని ఇలాగే తొక్కి పట్టి భూమిలోకి అతపాతాళానికి తొక్కేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మీరు సహనంగా ఉండాలి, మీరు మాట్లాడకూడదు, మీకు భావ స్వేచ్ఛ లేదు, వేరే మతాలకి మాత్రమే భావ స్వేచ్ఛ ఉంది అని మీరు చెబుతున్నారు ఈరోజు చట్టాల్లో.